పనికి ఈ పనికి ఒక్కడే అవుతున్నా. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటేనే నాకు భయమేస్తుంది. అయ్యయ్యో బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటేనే నాకు భయమేస్తుంది. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది. పాలీషు పాలీషు అయ్యో చేయలేక చస్తున్నా, మాలీషు పాలీషు చేయలేక చస్తున్నా. తంతున్నా ఎన్నాళ్ళు చచ్చినట్టు పడి ఉన్నా. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది. పడ్డట్టు మా చెడ్డ తీపిగున్నదే. అబ్బా అయ్యో అబ్బని వయ్యారం నీటిలో బొబ్బట్టు పడ్డట్టు మా చెడ్డ తీపిగున్నదే. ముద్దంటే వద్దనకి పొద్దున్నే బొమ్మనకి కోరుకున్న పత్ని కొత్తిమీర చట్నీ. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటేనే నాకు భయమేస్తుంది. చెంగున ఎగిరావే నిలువునా నా కొంప ముంచినావే. అయ్యో అబ్బా అయ్యో అబ్బా అయ్యో అబ్బ టంగున గోడావే చెంగున ఎగిరావే నిలువునా నా కొంప ముంచినావే. వెనకొస్తే కన్నొద్దే ముందొస్తే పరమొద్దే మురిపాల నా బుజ్జి మిరపకాయ బజ్జి. అడ్డమైన గడ్డి తినకు గుడ్డి గుర్రయ్యో, ఆడపిల్ల వెంట పడకు మట్టి బుర్రయ్యో. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది వేస్తుంది. నీ దయ ఉంటే నేను ఇంటికి చెడనే చెడను. చక్కెర పొంగలి పెడతా చక్కని చుక్క, సంతక ఊరేగిస్తా జాబిలి మొక్క. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటేనే నాకు భయమేస్తుంది. ఇంటి పని వంట పని చెయ్యలేక చస్తున్నా, పాలీషు పాలీషు చెయ్యలేక చస్తున్నా. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటేనే నాకు భయమేస్తుంది. మేరీ, ఈ అమ్మాయి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో, నువ్వు వెంటనే డాక్టర్ కబురు చేయి. అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ చేయి. అలాగే సిస్టర్. హలో కుమార్, ఎవరు డాడీయా? ఇవాళ ఇండియాకి వచ్చారా డాడీ? 2-3 రోజుల్లో బాంబే నుంచి బయలుదేరి వస్తున్నారా? అలాగే డాడీ, ఉంటాను. నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే సీతకు చెప్పాలి.
డాక్టర్, ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్, అవును గజపతి గారు, ఆమె గర్భవతి. అబార్షణ బ్లడ్ పోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్, ఏమిటి మీరు అంటున్నది? సీతకి ఇంకా పెళ్ళే కాలేదు. ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అబార్షణ ఎలా చనిపోతుంది? గజపతి గారు, నేను డాక్టర్ని. అబద్ధం చెప్పాల్సిన నెస్సిటీ నాకు లేదు. ఏమిటి విపరీతం? సీత గర్భవతి. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియచేయటం ఎలా? మిస్టర్ కుమార్, మీరేం భయపడక్కర్లేదు. డేంజర్ జోన్ దాటిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, కట్టు మార్చండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ కట్టు కట్టడం కంటే ముందు ముఖ్యమైన పని మీరు చేసి పెట్టాలి. ఏమిటి మిస్టర్ కుమార్? గోపాలపురం ఎస్టేట్కి ఫోన్ చేసి అక్కడ సీత అనే అకౌంటెంట్ ఉంటుంది, ఆమెను వెంటనే ఇక్కడికి రప్పించండి. ఎవరు? గోపాలపురం ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసే సీతనా? అవును డాక్టర్, తను వస్తే మీ మందులు ఇంజక్షన్లు ఏమీ అక్కర్లేకుండానే నయమైపోతుంది. ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ కుమార్. ఏం డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? మీకు తెలియదు అనుకుంటాను. ఆమెకు అబార్షన్ అయింది. ఓవర్ బ్లీడింగ్ కారణంగా ఆమె మరణించింది. అబద్ధాలు చెప్పకండి. తమాషకైనా అలాంటి అబద్ధాలు నేను భరించలేను, సహించలేను. ప్లీజ్ చెప్పండి, నా సీత చచ్చిపోయేది కదా? నా సీత బతికేది కదా? లేదు మిస్టర్ కుమార్, సావు గురించి అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు జాయిన్ అయిన రోజున ఇదే వార్డులో ఇదే బెడ్ మీద ఆమె ప్రాణం వదిలింది. సీత! నేను తాకగా